వాటర్ గ్రిడ్ పథకం ఓ పెద్ద కుంభకోణం అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాటర్ గ్రిడ్ స్కీమ్ లో కేటీఆర్ పూర్తి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన 11 టెండర్లలో ఒక్కటి కూడా తెలంగాణ కాంట్రాక్టర్లకు దక్కలేదన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని విమర్శించారు ఉత్తమ్. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పెద్ద భారీ కుంభకోణం తీర్చడానికి మొదలు పెడుతున్న ప్రాజెక్టు కానే కాదు. వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి కమిషన్ల కోసం, వారి అవినీతి విధానాల కోసం మరి ఆ ప్రాజెక్టు ఈరోజు రూపొందించినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. మంత్రి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ఈ టెండర్స్ మ్యానిపులేట్ జరిగినవి. దానికి మేము ప్రత్యక్షంగా మనం చేస్తున్నాము. మొదటి పిలిచిన టెండర్లు ఎందుకు కాల్ ఆఫ్ చేశారు, మళ్ళీ అర్హత ఎందుకు పెంచారు, పెంచిన తర్వాత కూడా ఇంత పెద్ద టెండర్లకి షార్ట్ టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది. వారు స్వయంగా చిల్లర రాజకీయాలకు పాల్పడడం, ఇతర పార్టీ వాళ్ళని ప్రలోభపెట్టి బెదిరించి చేర్చుకోవడం, ఇది తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. సరియైన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పి